ఒక కొత్త చరిత్ర రాయబోతా ఉన్నాం. తెలంగాణ రక్షణ సేన పార్టీ నుండి మరి డాక్టర్ రఘు గారు రావడం అన్నది రక్షణ సేన పార్టీకి 1000 ఏనుగుల బలాన్ని ఇస్తుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. రానున్న రోజుల్లో మరి కోరుట్ల నియోజకవర్గం ఈ పేరుతోనున్నా ఇంకో పేరుతోనున్నా ఒకటైనా రెండైనా ఆ రెండు చోట్ల కూడా ఖచ్చితంగా రక్షణ సేన జెండా ఎగురుతుంది. డాక్టర్ రఘు గారి లీడర్షిప్లో వారి నాయకత్వంలో వారిని శాసనసభలకు తీసుకెళ్లే విధంగా మరి మీరందరూ కూడా ఆశీర్వదించాలని కోరుట్ల నియోజకవర్గ ప్రజల్ని నేను కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై టిఆర్ఎస్. వాళ్ళు గత చరిత్రను తవ్వుకుంటూ వర్తమానంలో చేయాల్సిన పనుల్ని విస్మరిస్తూ ఉన్నారు. గతంలో నువ్వు తప్పు చేసినావని ఒకలంటే కాదు, నువ్వు తప్పు చేసినావని ఇంకోలని ఇవ్వాల్సిన ఉద్యోగాలు ఇస్తలేరు. ఉదాహరణకు మన కానిస్టేబుల్ ఉద్యోగాలు వేసినప్పుడు మేము పర్ఫెక్ట్గా డిమాండ్ చేసినాం, ఖచ్చితంగా 20,000 ఉద్యోగాలు వేయాలని. చివరికి ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చి 5,900 6,200 ఎంతో వేస్తామని చెప్పారు. దానివల్ల ఎవరికి లాభం? హైదరాబాద్లో కూడా సరిపోవు. నియోజకవర్గాల వారిగా జిల్లాల వారిగా చూసుకుంటే మనిషికి 20 ఉద్యోగాలు కూడా రావు, జిల్లాకి 20 ఉద్యోగాలు రావు. సో ఇప్పుడు చేయాల్సిన పనిని మర్చిపోయి బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇద్దరు కూడా యూత్ని తప్పుదోరి పట్టిస్తూ ఉన్నారు. మేము తెలంగాణ రక్షణ సేనగా యువమిత్రుల తరఫున నిలబడి కొట్లాడతాం. అది ప్రభుత్వ ఉద్యోగాల కోసమైనా సరే, ప్రైవేట్ ఉద్యోగాల కోసమైనా సరే, మన తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు రావడానికే తెలంగాణ రక్షణ సేన కట్టుబడి పనిచేస్తుంది.